ఈరోజు బొగ్గుగని కార్మిక సంఘం మరి మీటింగ్లో మరి అందరు కూడా ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మాట్లాడడం జరిగింది. దాంట్లో మరి వాస్తవంగా మరి ఈరోజు ఏదైతే మన సింగరేణి ప్రాంతంలో ఉన్న ఏరియాలో మరి మరి ఇప్పుడు ఒకరే ఒక ఎమ్మెల్యేగా నేను ఒక్కదాన్ని మాత్రమే గెలిచాను. వాస్తవంగా ఈరోజు మరి నిన్ననే మరి డిప్యూటీ సీఎం గారు మరి నిన్న మరి ఆ ప్రాంత ఎమ్మెల్యేలతోని నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మరి నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో ఏదైతే మరి మెడికల్ బోర్డు గురించి కానీ వాళ్ళు ఇచ్చిన 42 హామీల గురించి కానివ్వండి, తర్వాత ఏదైతే మరి 250 గజాల మరి ఇళ్ళ స్థలంతో పాటు మరి 30 లక్షలు మరి వాళ్ళు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మరి ఇంకా దాంట్లో మరి కొత్తగా బొగ్గన్లు ఏర్పాటు చేస్తామన్న విషయం కానివ్వండి, తర్వాత అన్ని విషయంలో కూడా దాంట్లో ఏ విషయం కూడా ఒకటి కూడా స్పష్టంగా అక్కడికి రాలేకపోవడం. మరి ఆ ప్రాంతంలో ఉన్న సింగరేణి ఏరియాలో ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నిన్న వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళంతా కూడా మరి అదే ఆవేదనతో నిన్న మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరి నిన్న చాలామంది మరి అక్కడికి మాట్లాడడం జరిగింది. మరి మొన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మన కార్మిక సోదరులందరూ ఆ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలకు మరి వాళ్ళు ఇచ్చిన 42 హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళని మమ్మల్ని గెలిపించారు. కానీ ఇక మాత్రం మీరు చేయకుంటే మాత్రం మమ్మల్ని గెలిపియారు అనేది వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మరి ఇంత మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పడినప్పుడు మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటు చేసుకొని మరి వారసత్వం ఉద్యోగాలు కానివ్వండి, ఇవాళ అన్పిట్స్ కానివ్వండి, బోనస్ కానివ్వండి, మరి ఇళ్ళకి లోన్స్ కావండి, చాలా చెప్తా పోతే ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇంత చేసినప్పటికీ కూడా మనం మరి ఎందుకు మన ప్రాంతంలో మనము ఎమ్మెల్యేలని గెలిపించలేకపోయినాం? మరి ఎందుకు ఇక్కడ చాలామంది ఇప్పుడు కొన్ని ఏరియాలు కూడా మనకు బెల్లంపల్లి నుంచి పట్టుకుంటే అన్ని ఏరియాలు కూడా మరి హౌసింగ్ పట్టాలు కానివ్వండి అవన్నీ ఇచ్చినా కూడా మరి ఎక్కడ లోపంతో ఎక్కడ ఏం జరిగిందనేది మరి ఇక్కడ కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, మా సోదరులు అందరూ కూడా కానివ్వండి, మరి ఎక్కడ ఏం జరిగిందనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మనము ఎదుర్కోవాల్సిన ఇప్పుడున్నవంటి మన పార్టీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రజలకు ఇచ్చినవంటి హామీలు నిలబెట్టకపోతున్నారు. తర్వాత ఏదైతే మన సింగరేణి కార్మికులకు ఇచ్చినవంటి హామీలు నిలబెట్టలేకపోయినరు. కాబట్టి ఆ హామీలు నిలబెట్టకపోవడంలో మనం ఏం చేద్దాం అనేది మనం ఒక నిర్ణయం తీసుకుని మరి ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా హరిసన్న గారు వారు చెప్తారు. ఆ విధంగా మనము పోతే బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే మనకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సింగరేణి కార్మిక మన అధ్యక్షులు రాజురెడ్డి అన్న కానీ, అన్న కొప్పుల ఈశ్వర్ అన్న కానీ, తర్వాత ముందున్నవంటి మా డివిజన్ మా ప్రాంతం నుంచి వచ్చారు శ్రీనివాస్ కానీ, మా మార్న వెంకన్న కానీ, తర్వాత మంగులాల్ కానీ, ఇంకా చాలామంది వచ్చారు, చాలా పేర్లు ఉన్నారు. ఆ ఏరియా మొత్తం మా వాళ్ళే కూర్చున్నారు. కాబట్టి నేనేమంటానంటే ఎక్కడెక్కడ కూడా సింగరేణి ఏవైతే మన జిఎం ఆఫీస్లో ఉన్నాయో ఆ ప్రాంతంలో మీరందరూ కూడా చిన్నవి కూడా వాస్తవంగా వాళ్ళు నిన్న చెప్పిన అధికార పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళు చిన్న కూడా మాకు పనిచేసి పెడతలేరు. జిఎం కాదు, వాస్తవంగా చెప్పాలంటే సిఎంఎండి దగ్గర పోయినా కూడా దగ్గర పోయినా కూడా మాకు చిన్నవి కూడా మన కొత్తగూడెం ఎక్కడన్నా ఏంటి మన రిటైర్మెంట్ అయిన వాళ్ళు చిన్నగా క్వార్టర్స్లో అడిగినా కూడా మరి కొత్తగూడెమే పంపించినామని చెప్తున్నారు జిఎం వాళ్ళు. మరి ఇక్కడ చెప్పినా కానీ సిఎండి గారికి చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేసి ఒక ఉద్దేశంతో మాట్లాడిన సందర్భం అక్కడ. కాబట్టి వాళ్ళు ఆవేదనతో మాట్లాడిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. మీరందరూ కూడా మన యూనియన్ ఏర్పడ్డది కాబట్టి మీరందరూ చిన్న అక్కడక్కడ కూడా మన చిన్న విషయాలు ఉన్నప్పుడు కూడా మీరు అక్కడ వాటర్ సప్లై కానీ లేకపోతే శానిటేషన్ విషయంలో కానీ సింగరేణి ప్రాంతం
ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలో కానీ లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్న మాదైతే ఇప్పుడు గోలేటి గ్రామ పంచాయతీలో ఉన్నాయి. దాంట్లోనే మనకు మన సింగరేణి మన డివిజన్ ఆఫీస్ ఉంది కాబట్టి అట్లా అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి ఖచ్చితంగా మన డివిజన్ ఉపాధ్యక్షులు కానీ మీరందరూ కూడా పోయి అక్కడ ఖచ్చితంగా అక్కడ ఎవరైతే మన జిఎం ఉన్నాడో ఆ జిఎం దగ్గర పోయి కూర్చొని మరి పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు మాకు అధికారమే కావాలి, మనం అధికారం ఉంటేనే పనిచేస్తాం, లేకుంటే కాదు అనేది కాదు. ఖచ్చితంగా మీకు అక్కడ మనం చేసినామంటే మనం ఇవాళ మరి కార్మికులకు కానీ అక్కడ ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు గౌరవిస్తారు. మీరందరు పోతే కూడా ఖచ్చితంగా పనిచేసి పెడతారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ చిన్న చిన్న ఏదైనా వచ్చినా కూడా మరి సింగరేణి కార్మికుల సమస్య చిన్నగా వచ్చినా కూడా అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది, మీ అందరి మీద కూడా ఉంది అనే సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మనమందరూ కూడా బొగ్గుగని కార్మిక సంఘం వాస్తవంగా చెప్పాలంటే పోయినసారి మన బొగ్గుగని కార్మిక సంఘం గెలుస్తుండే మనం పోటీ చేస్తే. అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేసేసి మరి పోటీ ఉండాలి అనేది అన్నారు. కానీ మనం అధిష్టానం మనము ఏ విధంగా మనకు చెప్పిన విధంగా మనం పోవాలి. కాబట్టి తప్పకుండా మరి పోయినసారి ఎమ్మెల్యేలో వాస్తవంగా కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంత పని చేసి కూడా ఇంత అభివృద్ధి చేసి డెవలప్మెంటు మరి కార్మికులకు అన్ని రకాలు కూడా మేము సహకరించినా కూడా ఇంత ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి బోనస్ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాలు కావచ్చు, ఏ విషయాలు కూడా ఇంత చేసినా కూడా మరి కార్మికులు ఎందుకు ఆ విధంగా ఆలోచించారనే ఒక ఉద్దేశంతో కూడా కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా విషయం కూడా కావచ్చు. మరి పోయినసారి మనము బొగ్గుగని కార్మిక సంఘం మనము పోటీ చేయలేకపోయినాం. కానీ ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ఇక్కడ కొంతమంది మన అన్న ఎవరు అంటే బాలకసుమన్ అన్న చెప్పారు. ఎందుకంటే అక్కడ మన కార్మికులు మాట్లాడలేకపోతున్నారు, మన వస్తున్నారు కానీ ఎందుకు మాట్లాడతలేరు అంటున్నారు. కానీ అందరూ కార్మికులు మాట్లాడలేకపోయినా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అప్పుడు బుద్ధి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉంది. మా కేసీఆర్ గారు మంచిగా చేశారు, మమ్మల్ని పువ్వులో పెట్టి కాపాడుకున్నాడు, ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ఆడుకున్నారు, మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ అన్ని విధాలుగా మనం ఆదుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బొగ్గుగని కార్మిక సంఘానికి గెలిపిస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ గెలిపిస్తామనే అందరిలో ఉంది. కాబట్టి వాళ్ళు ముందుకు రాకపోవడమే అదొక మాట్లాడకపోవడం అంతే తప్ప కానీ వాళ్ళు వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎవరు మాట్లాడతారో వాళ్ళ మీద ఒక టార్గెట్ చేయడమో, లేకపోతే అక్కడిక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో, లేకుంటే వేరే రకంగా వేధించడమో అట్లాంటి జరుగుతా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రాకపోవడం అనేది నా ఉద్దేశం అని నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మరి గ్రామాలు మన ఏదైతే మా మైన్ మీద మీరందరూ కూడా మా సంఘ నాయకులు అందరూ కూడా మంచిగా పనిచేస్తారనే మీ ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం. మా ప్రాంతం కావచ్చు, లేకపోతే మా బెల్లంపల్లి నుంచి పట్టుకుంటే మా ఏరియా మొత్తము ఇక్కడ మనకు అన్న ఉన్నారు, ఆ ప్రాంతం అంతా కూడా మేము కలిసే పనిచేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.